ఈ సమయంలో తండ్రి అల్పుని మీ పక్షం చేరి తండ్రి మీ మాట్లాడేందుకు వచ్చిన దేవానికి స్తోత్రాలు మాట్లాడించకండి ముందుగా తండ్రి మీ సహాయం మేము కోరుతున్నాం తండ్రి నీ పాసనలో మరొకసారి తండ్రి వినవించుకునే ప్రార్థన మీరు ఆలకించిందండి మాకు సహాయం చేయండి మీ పరిశుధాత్మ సహాయం మాకు అందించండి వీళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడే సముచిత జ్ఞానాన్ని బిడ్డను అర్థం చేసుకునే వివేచనతో వీళ్ళకి అనుగ్రహించండి ఈ స్థలాన్ని ఈ సమయం వీచులకు అప్పగించుకుంటూ మా ప్రవీణ విశేషంగా ప్రారంభించుకుంటున్నాను తండ్రి ఆమె లేదా గతించిన ఇంచుమించు నెల రోజుల ముందు కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాను. మీకు బాగా గుర్తుందని అనుకుంటున్నాను. ఎందుకని మంచిది ఒక మాట ఏదైనా గుర్తున్న ఒక విషయం చెప్పండి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సౌలు గురించి, దావీదు గురించి, అబ్నేరు గురించి, యోబు గురించి మాట్లాడుతున్నాం కదా. అలాగే వారితో పాటు ఈశ్వరచేతి గురించి కూడా మాట్లాడుతున్నాం. చాలా సంతోషం. ప్రియులరా, నిజంగా వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది ప్రియులరా. అది అనుభవించినప్పుడు గుండెల నిండా సంతోషం అవుతుంది ప్రియులరా. అది ఎక్కడ దొరకలేనిది, అది ఎనలేనిది, వెలకట్టనిది ప్రియులరా. నిజంగా వాక్యాన్ని ఆస్వాదించడానికి ఆతృత కలిగి వస్తున్నప్పుడు మనకు కూడా ప్రతి విషయంలో సన్నద్ధలే ఉన్నాం ప్రియులరా. అది విలువైన మాటలు, సమయం కూడా విలువైంది, ప్రతి క్షణం విలువైంది. ఇంకొక 5 నిమిషాలు దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను, కానీ అది పరిగెత్తిపోతుంది ప్రియులరా. దీనికి వెల చెల్లిస్తున్నాం కాబట్టి ఆ వెల విలువ తెలుసుకుని మనం బ్రతకాలి ప్రియులరా. ప్రియులరా, పరిశుద్ధంలో మాట్లాడుతూ హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వర్షం మన మూల పాఠం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం ప్రియులరా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వర్షం ప్రియులరా. అంత తీసుకెళ్ళి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుకున్న పిల్లల. ఈ విషయం బాగా తెలుసు కదా అందరికీ. మన ముందు ఒక పరుగు పందెం ఉంది పిల్లల. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. అంతకుముందు ఆ కేసు వచ్చినప్పుడు అంతకుముందు ఎలా సర్జరీ చేశారో నాకంటే ముందున్న డాక్టర్స్ ఒకసారి కేసును చూస్తారు పిల్లలు. లాయర్ గారు వాదించే ముందు అదే చూస్తారు. ఒక క్రికెట్ టీం వేరే టీంతో ఆడే ముందు కూడా అదే పరిగణలోకి తీసుకుంటుంది. మనకు కూడా ఒక మాట చెప్తున్నాడు పిల్లలు. మన జీవిత పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో మనకు కూడా ఒక పరుగు పందెం ఉంది. అందులో పరుగు ఎందుకంటే ముందు మనకంటే ఒక గొప్ప సమూహం ఉంది. అందులో నుంచి ఒక్కసారి చూడు, ఆ గొప్ప సమూహం మనల్ని ఇలా మేఘం అని ఆవరించిందయ్యా. వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ యేసు వైపు చూస్తూ నీకు ఉంచబడిన పరుగు పందెం ఓపికతో పరిగెత్తమంటున్నాడు పిల్లలు. అది పూల బాటనా ముళ్ళ బాటనా వారి జీవితంలోకి తొంగి చూస్తే కానీ మనకు అర్థమవుతుంది పిల్లలు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం. హేబేలు మొదలుకొని హానోకు, నోహాము, అలాగే అబ్రాము, షారా, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, రాహాబు, వేశ్య, ఇంకా మాట్లాడుతూ 32వ వర్షం చూడండి ప్రియులరా. 32వ వర్షం చూడండి ప్రియులరా. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోక్త, దావీదు, సమయలు వారిని గురించి ప్రవక్తలను గురించియో వివరించటకు సమయం సరిపోదనుకున్నాను పిల్లలు. గత వారంలో, గత నెలలో దావీదు గారి గురించి మాట్లాడడం కదా. అలాగే దావీదు గారి గురించి కొన్ని మాటలు మనం ఇంకా ఆలోచిస్తే ప్రియులరా. అందుకే ఆయన గురించి, ఒక విశ్వాస వీరుని గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యాన్ని మరొకసారి మనం నెమరవేసుకున్నాం పిల్లలు. అపోస్తలుల రాసిన పత్రిక, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం ఒక అద్భుతమైన మాటలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం పిల్లలు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం పిల్లలు. తీశారు కదా? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత తీశారు కదా పిల్లలు? 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన తండ్రి అయిన దేవుడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు పిల్లలు. దేవుడే కనుగొన్నాడంట. ఎవరిని? యెషయి కుమారుడైన దావీదుని. సౌలును తొలగించిన తర్వాత దావీదు గారిని అభిషేకం చేసినట్టుగా మనం చూసాం కదా పిల్లలు. 12 గోత్రాలకు రాజు అవ్వడానికి ఇంచుమించు 7 సంవత్సరాల 6 నెలలు సమయం పట్టింది పిల్లలు. గతించిన వారం మనం విన్నాం. ఆ ప్రణాళికను అడ్డుకోవడానికి సైన్యాధిపతి అయిన ముఖ్యుడు అప్పుడే మనం చూసాం పిల్లలు. అంతేకాదు పిల్లల జీవితంలో ఒడుదుడుకుల గురించి మాట్లాడుతూ
అద్భుతమైన మాటలు పరిశుద్ధంలో రాబడే పిల్లలు. ఆయన గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, అతను నాకు ఇష్టానుసరుడైన మనుషులు పిల్లలు. ఆ ఇష్టానుసారుడు ఎలా బ్రతికాడో పరిశుద్ధంలో తొంగి చూస్తే పిల్లలు, సౌలు రాజులో ఉన్న కాలంలో శ్రద్ధగా విన్న పిల్లలు, ఇంచుమించు అరగంట అవుతుంది చందే. సౌలు రాజు ఉన్న కాలంలో అతను ఏ రీతిగా రాజు అయ్యాడో మనం గుర్తు చేసుకున్నాం పిల్లలు. ఇశ్రాయేలుకు వచ్చిన తప్పుడు ఆలోచన బట్టి మాకు ఒక రాజు కావాలనే ఉద్దేశంతో సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీకు రాజు ఎందుకు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించినప్పుడు ఏ రాజు లేడు కదా, దేవుడే రాజుగా ఉన్నాడు, మళ్ళీ రాజు ఎందుకు ఆలోచిస్తున్నారని సమూయేలు అన్నప్పటికీ విన్నవించుకున్నప్పుడు సమూయేలు దేవుడికి తెలియజేసినప్పుడు, అయ్యా వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు, న్యాయాధిపతిగా ఉన్న నిన్ను కాదు, నన్నే తిరస్కరించడానికి దేవుడే తగ్గించి దావీదు సౌలును రాజుగా నిలబెట్టిన కాలం ప్రియులారా. ఒక అర్హతను ఆధిక్యతను సౌలుకి ఇచ్చేశాడు ప్రియులు. బెన్యామీను గోత్రికుడు కనిష్టమైన గోత్రం, చిన్న గోత్రం. అదే బెన్యామీనుడు కొత్త నిబంధనలు కనబడతాడు. ఎవరు? అలాంటి బెన్యామీను గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తి కొత్త నిబంధనలు కనిపిస్తాడు. ఎవరు? ఒకరి గురించి చెప్పండి పిల్లలు. కొత్త నిబంధనలో ఒక బెన్యామీను గురించి మనం మాట్లాడుకుంటాం. అతను ఎవరో కాదు, సౌలు. సౌలుగా పిలువబడుతున్న పౌలు. అతను కూడా బెన్యామీను గోత్రుడే. అయినప్పటికీ పిల్లల సౌలు ప్రతి క్షణం ఒక మాట అంటాడు పిల్లలు, నేను ఏమై ఉన్నానో అది ప్రభు వల్లే ఉన్నాను. ఏ రోజు కూడా తను హెచ్చించుకున్న రోజులు కనిపించవు పిల్లలు. అలాంటి దాఖలాలే లేవు ఆయన జీవితంలో. చూస్తానని దాఖలాలే కనిపించవు పిల్లలు. కానీ అదే బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలును రాజుగా నిలబెట్టిన తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యతను మర్చిపోయి, తన ఉద్దేశాన్ని, దేవుడి ఉద్దేశాన్ని మర్చిపోయి, తన స్థాయిని మర్చిపోయి తప్పు చేసినప్పుడు నిజంగా సమూయేలు చాలా బాధపడిపోతాడు ప్రియుల, చాలా బాధపడిపోతాడు. అది గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం కృంగిపోతున్న రోజుల్లో, అయ్యా సమూయేలు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు అని దేవుడు వాగ్దానానికి వచ్చి, సౌలు వైపు చూడకు, గతం వైపు చూడాల్సిన అవసరం లేదు, భవిష్యత్ అంతా దావీదు వైపు ఉంది, నేను యెష్షై కుమారుడైన దావీదుని ఎన్నుకుంటున్నాను, నువ్వు వెళ్ళు, కొమ్ముద్ది తైలం నింపు అని యెష్షై కుమారుడైన ఇంటికి పంపిస్తాడు సమూయేలుని. గతాన్ని చూస్తున్నావు, సౌలునే చూస్తున్నావు, నేను భవిష్యత్తు ఇశ్రాయేలుకు ఒక భవిష్యత్తు ఇవ్వబోతున్నాను, దావీదుని నేను ఎన్నుకుంటున్నాను, యెష్షై కుమారులను ఎన్నుకుంటున్నాను, నువ్వు కొమ్ము తీసి తైలని నింపు. అయ్యా అంతవరకు బాగానే ఉంది, నేను ఇప్పుడు అభిషేకం చేయడానికి కొమ్ము తీసుకుని నువ్వు వెళ్తే సౌలుకు తెలిస్తే రాజుగా ఉన్నాడు కదా, మనం నన్ను చంపడా, అది కూడా వాస్తవమే, నేను చంపుతాను కాబట్టి ఒక పెయ్యని తీసుకో, ఒక దూడని తీసుకో, బలి అర్పించడానికి నేను వెళ్తున్నాను, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు అన్నప్పుడు నిజంగా ఒక పెయ్యని తీసుకుని ఊరికి వెళ్తున్నాడు ప్రియులు సమూయేలు. సౌలు అంతవరకు మనకు తెలుసు ప్రియులు. జరిగిన జీవితంలో దావీదు గారికి ఇష్టడుగా అన్నాడు కదా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, ఇష్టడు ఏ రీతిగా బ్రతకడో తన జీవితంలో చూస్తే ప్రియులరా, ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు ప్రియులరా, నిన్ను చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తాడు కదా, పెయ్యని తీసుకుని వెళ్తున్నప్పుడు బలి అర్పించడానికి వెళ్తున్నాడు, అక్కడ బలికి యెష్షై కుమారులను రమ్మను, యెష్షైని రమ్మను, వృద్ధుడైన యెష్షైని అతని కుమారులను రమ్మను. నువ్వు వెళ్తున్నప్పుడు పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు పిల్లరా పట్టణస్తులు భయపడిపోతారు. అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా? ఒక యాజకుడికి, ఒక ప్రవక్తకు, దేవుని సేవకుడికి అంత గౌరవం ఉండాలి పిల్లలు. ప్రవక్త వస్తే అంత హడలైపోవాలి, దేవుని సేవకుడు వచ్చినంత భయం ఉండాలి పిల్లలు. ఆధిక్యత కాపాడుకున్న లక్షణం నేటి సేవకులకు కూడా ఉంది పిల్లలు. అది నీ కాపాడుకుని బ్రతకాలి. నిజంగా ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం కూడా మన స్థాయికి తగ్గట్టుగా బ్రతకాలి. ఒకానొక దినాన మనం ఒక దేవుడు తీర్పు తీస్తాడని ప్రతిక్షణం పడిపోకుండా మెట్టు ఒక్కొక్క వారం ఒక్కొక్క స్థాయిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుళ్ళు నిలకడగా ఉండడానికి, మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. ప్రవక్త రాగానే ఊరి ప్రజలు భయపడిపోతున్నారు, ఎందుకు వస్తున్నాడో, ఏ సమాచారం తెచ్చడానికి భయపడుతూనే సమాధానం వచ్చినావు తండ్రి అని అడిగినప్పుడు సమాధానం వస్తున్నాను. యెష్షై కుమారుని తీసుకొచ్చాడు, బలి అర్పించడానికి అంత సిద్ధం చేసేసాడు. యెష్షైని తీసుకొచ్చేసాడు, అందరూ రెడీ అయిపోయింది పిల్లలు, బలి అర్పించేశాడు. తన కుమారుని పిలువు అన్నప్పుడు పెద్దోడు వచ్చాడు, ఏరియా వచ్చేసాడు. ఈ చూడగానే ఎత్తు ఆచారంతో చాలా చక్కగా ఉన్నాడు, ఇద్దరిని అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. పప్పులో కాలేశాడు సమూయేలు గారు. నువ్వు మనుషుల రూపాన్ని ఎందుకు చూస్తున్నావు? మనం చూసినట్టు అనుకున్నారు పిల్లలు, మనకు కూడా అంతే కదా. మంచి ప్రవక్త, మంచి స్పీకర్ వచ్చేసరికి పక్కన పాస్టర్లు అందరూ వదిలిపెట్టేస్తాం. ఒక స్పీకర్ని మధ్యలో పెట్టేసి ఇతని దైవ సమాధానం ఎన్నో విధంగా పొగిడేస్తాం. అంతవరకు రోజు ఆహారం తింటున్నావు కదా వీళ్ళ దగ్గరే, అందుకెందుకు మర్చిపోతున్నావు? ఒక రోజు తిన్న బిర్యానీ కంటే ప్రతిరోజు శ్రేష్టమైన ఆహారం చాలా ముఖ్యమైనది. వీళ్ళు నువ్వు మనుషుల రూపాన్ని ఎందుకు చూస్తున్నావు? అయ్యా నేను మనుషుల రూపాన్ని చూడను, నీకు ఆ విషయం తెలియదు సమయంలో. ఇతని కాదు నేను ఎన్నుకోవాల్సింది. ఇంకొకరిని విలియం అభియానాలు వచ్చేసాడు. రెండవ కుమారుడు వచ్చేసాడు, అతను కూడా కాదు. మూడవ కుమారుడు షమ్మా వచ్చాడు, అతను కూడా కాదు. అందరినీ చూసేశాడు పిల్లలు. ఇంకెవరైనా ఉన్నారా? యెష్షై ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకటి చివరి వాడు ఉన్నాడు, కడగోడు వాడు ఉన్నాడు. ఎక్కడ? మంద కాయడానికి అడవిలో ఉన్నాడు, గొర్రెలు కలుసు. తొందరగా రప్పించి నా దగ్గర సొల్యూషన్ ఉంది, నువ్వు తొందరగా రప్పించండి. వచ్చే వరకు వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు పిల్లలు. దావీదు వచ్చేసాడు, తనకి ఏమీ తెలియదు పిల్లలు. వచ్చిన వెంటనే సమయంలో
చూడు, ఇతన్ని నేను ఎన్నుకోబోతున్నాను, ఇతన్ని నేను ఇశ్రాయేలు రాజుగా నేను అభిషేకించబోతున్నాను, ఈ కొమ్ముతి తైలం నిండవని అభిషేకించి ఇప్పుడే అభిషేకించేసని వెంటనే దావీదును అభిషేకించేశాడు పిల్లలు. అలానే పెద్దోడు కంటే ఏదో శరీర విషయంలో దారుణ విషయంలో బాగా లేని వ్యక్తి కాదు పిల్లలు. రూపవసి, ఎర్రని కన్నులు గలవాడు, మంచి అందగాడు దావీదు, చక్కని వాడు పిల్లలు. అభిషేకించేశాడు, సమయాలు గారు వెళ్ళిపోయారు పిల్లలు. అలా జరుగుతున్న కాలంలో పిల్లరా, అలా జరుగుతున్న కాలంలో మనం ఈ మాటలన్నీ కూడా మనం మొదటి సమయాలు పాదాల నుంచి మొదటి సమయాల గ్రంథం పాదాల నుంచి మనం చూస్తాం పిల్లలు. ఆ మాట చూసుకుని ముందుకెళ్ళాం పిల్లలు. సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 10వ వచనం. సమూయేలు తైల కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత రామాకు వెళ్ళిపోయిన పిల్లలు. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, సమూయేలు స్వగ్రామము పట్టణము రామాలో ఉంటాడు, సౌలు గిబియోనులో ఉంటాడు, దావీదు బెత్లెహేములో ఉంటాడు. ఈ అభిషేకము తన సహోదరుల ఎదుటనే జరుగుతుంది, అన్నదమ్ముల ఎదుటనే జరుగుతుంది, యెషై ముందే జరుగుతుంది. అభిషేకించిన ప్రవక్త సమూయేలు గారు వెళ్ళిపోయారు పిల్లలు. నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వస్తుంది. సౌలును దేవుని ఆత్మ ఎడబాసింది పిల్లలు. దురాత్మ వచ్చినప్పుడు వెళ్ళిన పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? సౌలు రాజు. అతని సేవకులు గుర్తెరిగారు. సేవకులు గుర్తెరిగారు, అయ్యా మీరు పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్న, ఏదో దురాత్మ వచ్చేసింది, మీరు అనుమతిస్తే కనుక దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకుందాం. సరే మరి ఏం చేద్దామంటే ఒక మంచి సితారా వాయించే ఒక వ్యక్తిని తీసుకొద్దాం, అతను వాయిస్తే మీరు సేన తిరుగుతారు, మీకున్న దురాత్మ పోతుందన్నప్పుడు అనుమతిస్తారు. ఎవరున్నారంటే యెషై కుమారులో చివరి వాడు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అతను రూపవసి, యుద్ధశాలి, చక్కని మాట ప్రావీణ్యం గలవాడు, నేర్పరి. మీకెలా తెలుసంటే మేము చూసాం, అతను వాయిస్తుంటే చూశారు పిల్లలు. వెంటనే రప్పించు, యెషై దగ్గరికి దూతలు పంపించేసి అతను తెప్పించేశాడు పిల్లలు. నా దగ్గర సేవ ఉండడానికి అతను రప్పించినప్పుడు దావీదు తీసుకొని వచ్చేసాడు పిల్లలు. అతను చూడగానే సౌలుకు బహు ఇష్టం పుట్టిందట పిల్లలు. ఎందుకంటే దేవుని ఆత్మ మీద ఉందన్న విషయం మర్చిపోదు పిల్లలు. అతను వీణ వాయిస్తున్న ప్రతిసారి దురాత్మ వదిలి వెళ్ళిపోతుంది పిల్లలు. అంతేకాదయ్యా నువ్వు చక్కగా ఉన్నావు కదా, ఇష్టం పుట్టింది కదా, నీకు ఒక జాబ్ కూడా ఇస్తున్నా, ఆయుధాలు మోసేవాడిగా కూడా నువ్వు ఉండాలి. ఎవరంటున్నారు? సౌలే చెప్తున్నాడు పిల్లలు. ఇలా ఉన్న కాలంలో పిల్లల అతనికి బాగా ఇష్టం ఉంది. యుద్ధం వచ్చినప్పుడేమో ఆయుధాలు మోసేవాడిగా సౌలు పెట్టుకున్నాడు. అలా ఉన్న కాలంలో పిల్లల ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ లాగా, ఉత్తర కొరియా అమెరికా లాగా ఎప్పుడు ఫిలిస్తీన్ ఇజ్రాయెల్ మీద దండెచ్చి వచ్చే కాలంలో ఉన్నారు పిల్లల వాళ్ళు. అలాంటి కాలంలో ఫిలిస్తీన్ ఇజ్రాయెల్ ఒక కొండ మీద, ఇటువైపున ఒక పర్వతం మీద, ఇటువైపున ఇజ్రాయెల్ ఉన్నారు. మధ్యలో ఏలా అనే లోయలో యుద్ధానికి సన్నద్ధమైపోతారు పిల్లలు. ఈ యుద్ధం జరగడానికి దావీదును సౌలు ఎన్నుకోవడానికి మధ్యలో చాలా టైం గ్యాప్ ఉంది. ఇలా జరుగుతున్న కాలంలో ఒక దినాన యుద్ధం జరిగింది. అందులో యుద్ధానికి చాలా మంది ఇశ్రాయేలు పక్షంగా, అలాగే ఫిలిస్తీన్ల పక్షంగా చాలా మంది వెళ్ళిపోయాడు. మధ్యలో లోయ ఉంది. ఆ మధ్యలో యుద్ధానికి మీరు ఎందుకయ్యా అందరూ చావడం ఎందుకు? నేను ఒక్కరిని వస్తాను మా ఫిలిస్తీన్ల పక్షంగా, బలవంతుడైన మీలో నుంచి ఒకరిని రమ్మను, మనం ఇద్దరం పోట్లాడుకుందాం. నేను ఓడిపోతున్నా మీరు మాకు దాసులుగా ఉంటారు, నేను ఓడిపోతున్నా మీరు మా మీద యజమానులుగా ఉంటారు, మేము మీకు దాసులుగా ఉంటాం. మీరు ఓడిపోతున్నా మాకు దాసులుగా ఉంటారని ఒక గొలియాతు బలమైన వ్యక్తి, 6 చానెల పొడుగు గల ఆచరణ పౌరుల బలమైన వ్యక్తి డైలీ ఛాలెంజ్ చేస్తూ వెళ్తున్నాడు పిల్లలు. ఇంచుమించు 40 దినాలు అలాగే జరుగుతుంది. యుద్ధం జరగట్లేదు పిల్లలు. యుద్ధానికి ముందుగా ఎప్పుడు ప్రతిరోజు సౌలు వస్తున్నాడు, గొలియాతు వస్తున్నాడు, సౌలు ముందుగానే ఈ శపథం చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా దమ్ము విరిచి, గుండె విరిచి ముందుకెళ్ళడానికి ఎవరికి ధైర్యం చాలట్లేదు పిల్లలు. అలా ఒకనొక సందర్భంలో యుద్ధంలో ఉన్న తన అన్నదమ్ములకి సామాగ్రి ఇవ్వడానికి, తిండి వస్తువులు ఇవ్వడానికి, యుద్ధ సమాచారం తెలుసుకోమని యెషై పంపిస్తాడు దావీదు గారిని. 41 రోజు గురించి మాట్లాడుతున్నాను, 40 దినాలు కాదు, 41 రోజు గురించి మాట్లాడుతున్నాను. ప్రతిరోజు గొలియాతు ఈ రీతిగానే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నాడా దమ్ము తినవాడు, రండి నన్ను ఎదుర్కోమన్నాడు, పడగొట్టమని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు పిల్లలు. 41వ దినమున దావీదు గారు సామాగ్రి తీసుకుని యుద్ధానికి వచ్చేసారు పిల్లలు. వీళ్ళు ఏలా అనే లోయలో ఉన్నారు, ఆ కొండ మధ్యలో ఉన్నారు పిల్లలు. అప్పుడు కూడా సౌలు ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు పిల్లలు. గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు సౌలు ఎదురుగా. ఇజ్రాయేల్ పక్షంగా ఎవరు లేరు. సౌలు రాజుగా ఉన్నప్పటికీ కూడా తనని ఎదుర్కోవడానికి, గొలియాతుని ఎదుర్కోవడానికి ఎవరు ముందుకు వెళ్ళలేదు. కానీ
కానీ శపథం బాగానే ఉంది, ఛాలెంజ్ బాగుంది, కానీ రాంగ్ టైంలో చేశాడు పిల్లలు. ఆ మాటలు దావీదు చెవిన పడ్డాయి. ఈ ఇశ్రాయేలును ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దావీదు ఆ మాటలు అంటున్నాడు. ఏంటయ్యా వాడు అలా ఛాలెంజ్ చేస్తే మీరు ఎవరు పట్టించుకోరంటే నిజంగా అందరూ భయపడిపోయారు. ఆ మాటలకు చాలా భయపడిపోయారు. దావీదు మరి ఇంతకీ ఏంటయ్యా మరి పడగొడితే మరి ప్రయోజనం ఏంటి, ఏంటి ఉద్దేశం ఏంటి, డీల్ ఏంటి మరి ఏంటి ఆలోచించేది ఏంటంటే, అంతేందుకు రాజుగారు అన్నారంటే గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు, అంతేకాదు ఇజ్రాయేలులో స్వతంత్రులుగా చేస్తాడు, అంతేకాదు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంట. నిజమైన కాదని సైనికులను అడుగుతున్నారు. ఎవరు? దావీదు గారు. అర్థమవుతుంది కదా పిల్లలు? దావీదు గారు సేవకులను అడుగుతున్నారు. ఆ మాటలు అడిగినప్పుడు తన అన్న చెవిన పడ్డాయి, పెద్దోడు చెవిన. అన్నట్టు అరే నువ్వు యుద్ధానికి ఎందుకు వచ్చావు, నువ్వు యుద్ధాన్ని చూడడానికి కదా వచ్చావు. కాదయ్య అంటే లేదు, ఆ అన్న కూడా తిట్టి పంపిస్తున్నాడు, మందలిస్తున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధంలో. అలా ఇద్దరు ముగ్గురు అడిగి తెలుసుకున్నాను. 4 దాకా వెళ్ళింది. అయ్యా నిజంగా రాజుగారు ఈ డీల్ ఓకే, నా రాజుగారు ఇదే ఇచ్చారా, అతను పడగొట్టిన వాడికి ఐశ్వర్యం ఇవ్వడం కాకుండా, రాజ్యంలో ఒక ఘనతను ఇవ్వడం కాకుండా తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తే ఇది వాస్తవం అంటే అది వాస్తవమే. అయితే ఈ పిలుస్తుంది నేను పడగొడతాననే మాట సౌలు చెవి దాకా వెళ్ళిపోయింది పిల్లలు. కానీ అన్నదమ్ములే తన యందు విశ్వాసం ఉంచలేదు. ఇశ్రాయేలుకు రాజుగా వారి ఎదుగునే కదా అభిషేకించింది, కానీ అన్నదమ్ములే వారు మనసు పెట్టలేదు పిల్లలు. వాడు అన్నదమ్ములే తన యందు విశ్వాసం ఉంచలేదు. ఈ విషయం బట్టి మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. యేసుక్రీస్తుని కూడా తన సహోదరులు విశ్వాసం ఉంచలేదు పిల్లలు. తన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన తెలుసు కదా మాట, యోహాను చూపించాల్సిన అవసరం లేదు కదా. నిజంగా అన్న కూడా తన యందు విశ్వాసం. ఈ మాట కాస్త సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది, రాజు ఉన్న సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. అతన్ని పిలిపించేశాడు. నువ్వేమో చిన్నోడివి, బాలుడివి, గొలియాతేమో చాలా పెద్దోడు, శరీర విషయంలో కూడా దావీదు విషయంలో కూడా చాలా పెద్దోడు, వాడిని ఎలా కొడతావు? వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నేర్పరి, నువ్వు ఎలా పడగొడతావు అంటే నువ్వు ఏదో నేను చిన్నోడు అనుకుంటున్నావు. నా ప్రొఫైల్ నీకు తెలియట్లేదు సరిగా. నేను నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగు వంట వచ్చేసింది, మేక పిల్లను గొర్రె పిల్లను నోట్లో పట్టుకుని పరిగెత్తుంటే నేను తరిమి దాన్ని పట్టుకుని దాని నోరు చీల్చి గొర్రె పిల్లను విడిపించి దాని గడ్డం పట్టుకుని నేను చంపిన వాణి. నేను నా ప్రొఫైల్ నీకు అర్థమవుతుంది. దాని నుంచే దేవుడు నన్ను రక్షించేశాడు, అలాంటి యుద్ధంలో నన్ను రక్షించలేదా? ఆ మాటలు విన్నప్పుడు నిజంగా సౌలు వెళ్తావా? వెళ్ళు. నిజంగా ప్రియుల ఒక విశ్వాసం, నిజంగా ఆ దావీదుకున్న విశ్వాసం ఇశ్రాయేలులో ఎవరికీ లేదా ప్రియుల. అప్పటి వరకు కట్టెల మీద, ఈటల మీద, బల్లెల మీద ఆధారపడుతుంటే మరి యెహోవా పక్షాన మాకు యెహోవా తోడుగా ఉన్నాడు, మేము వెళ్తామన్న ఆలోచన ఇశ్రాయేలుకు రావట్లేదు పిల్లలు. ఒక్క విశ్వాసం, ఒక్క తల్లిని అంత విశ్వాసం ఉంది. ఇంకా ఆలోచిస్తే పిల్లలు సౌలు తన సామాగ్రిని, బంగారు డాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు అవి వేసుకున్న ధరించిన ఆయన తనకు వాడుకోలేదు కాబట్టి అన్ని వదిలేసింది, నాకు వాడుకోలేదయ్యా అంతే. ఒక కర్ర తీసుకున్నాడు, అలవాటు కదండి, గొర్రెలు కాపరి కదా, గొర్రెలు కాపరి చేతులు కర్రే ఉంటుంది కదా. కర్ర తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, 5 రాళ్ళు ఎదుర్కొన్నాడు, అది వాగు కాబట్టి సంచులు వేసుకున్నాడు, వెళ్తున్నాడు. నిజంగా ఆలోచించండి పిల్లలు, గొలియాతట అతన్ని పాల చూశాడంట. అంటే నా లెవెల్ ఏంటి, నేను చాలా పెద్దోని కదా. అంటే దావీదును పాల చూసి కనుగొని ఎక్కడున్నాడు, ఎవరు వస్తున్నారని పాల చూసి కనుగొన్నాడు. అంటే నా హైట్ ఇంత కాబట్టి భవిష్యత్తు ఉండొచ్చు, లేదా ఇంత ఉండొచ్చు, కానీ కనిపించట్లేదు, అక్కడ ఉన్నాడంట అని పాల చూసి కనుగొన్నాడు దావీదును. అప్పుడు వస్తున్నావు, ఏమనుకుంటున్నావు? ఆ పర్సనల్ తెలిసి సగం తెచ్చుకుని ఉండొచ్చు పిల్లలు. నువ్వేమనుకుంటున్నావు అంటే నిజంగా యెహోవా ఈరోజు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ఈటతోనే కాదు, నిజంగా ఆ మాట చూడండి పిల్లలు, ఆ మాట చూడండి పిల్లలు. 47వ వచనం, 47వ వచనం, 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే అన్నాడు. అంతే అంటారు పిల్లలు. అనుకున్న విశ్వాసం కూడా పిల్లలు అఖండమైనది ఎవరితో కంపేర్ చేయగలుగుతాం చెప్పండి? యుద్ధము యెహోవాది. ఇంతవరకు ఖడ్గం చేతను, కత్తి చేతను విజయం చేకూరుస్తాడు దేవుడు అనుకుంటున్నారు. అంతేకాదు ఈరోజు గొప్ప మాట చెప్పేశాడు, మన యుద్ధము యెహోవాదే. వీరందరినీ కూడా ఈట చేతను రక్షించువాడు కాడని, ఖడ్గాలు ఉంటేనే, యుద్ధ సామగ్రి ఉంటేనే దేవుడు రక్షిస్తాడని మీరు అనుకోవద్దు. అది లేకుండా కూడా దేవుడు రక్షిస్తాడనే విషయం ఇశ్రాయేలు అందరూ కూడా తెలుసుకుంటారని, నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశపక్షులుగా వేస్తానని నిజంగా దావీదు ముందుకెళ్తున్నాడు పిల్లలు. గురి చూసి కొట్టిన వేగము దేవుడు ఆ వేగం ఇచ్చేశాడు. ఆ వేగం నుదుటికి తాగగానే గొలియాతు పడిపోయాడు పిల్లలు. వెంటనే వెళ్ళి అతన్ని హతం చేసేసాడు పిల్లలు. అతను హతం చేసేసాడు, పెద్దోడు గొలియాతే పడిపోయాడు. మనం ఎంత ఫిలిష్తీయులు పారిపోతున్నారు పిల్లలు, ఎక్రోను వరకు పారిపోతారు.
ఫిలిస్తీన్ల దేశం వరకు పారిపోతారు. వాళ్ళు తరిమి ఇజ్రాయెల్ అందరూ చంపేస్తారు పిల్లలు. నిజంగా ఈ బాలుడు ఎవరయ్యా, ఎవరు ఇంత కానీ సౌలు మర్చిపోతాడు. ఎందుకంటే ఇతను అప్పుడు నాకు రోగం బాగాలేనప్పుడు వచ్చి వీణ వాయించిన యెషయా కుమారుడైన దావీదని సౌలు మర్చిపోతాడు. ఆ విషయాన్ని ఎవరో తెలుసుకున్నాని అతని సైన్యాధిపతి అబ్నేరుని అడుగుతాడు. అయ్యా నిజంగా నాకు కూడా తెలియదు. అంతలోపే తన తలను పట్టుకొని ఖడ్గాని గుర్రాలు పెట్టుకుని గోలియాతు తలను పట్టుకొని సౌలు ముందు ప్రత్యక్షమైపోతాడు. ఎవరు? దావీదు పిల్లలు. నువ్వు ఎవరయ్యా ఇంతకి? నువ్వు ఎవరు? నేను మీ దాసులైన యెషయా యొక్క కుమారుని, నేను కనిష్ఠుని అంటాడు. నిజంగా ఒక్కతనికి విశ్వాసం ఉంటేనే ఇంత అఖండమైన విజయం జరిగింది కదా ఇశ్రాయేలుకు. నిజంగా సంఘంలో ఉన్న విశ్వాసులకు అంత విశ్వాసం ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి పిల్లలు. అందుకని సంఘ ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థన ఏంటి అంటే మన విశ్వాసం అలా ఉండాలి పిల్లలు. ఏదేమైనప్పుడు నిజంగా ఆలోచించండి పిల్లలు. గోలియాతు ఎక్కడ పిల్లలు, దావీదు ఎక్కడ? చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన గోలియాతు ఎలాంటి వాడు, దావీదు ఎలాంటి వాడు పిల్లలు? అంటే యుద్ధము ఖడ్గం ద్వారా జరుగుతుందా? విజయం ఖడ్గం ద్వారా వస్తుందా? మనిషి దారిద్ర్యం బాగుంటే, బాగా పర్సనల్ పంచుకుంటే దేవుడు వాళ్ళ పక్షం ఉన్నట్టేనా? ఆలోచించండి పిల్లలు. విశ్వాసం నిజంగా దేవుని ఆత్మ దావీదును బలపరిచిన ప్రతి క్షణము అతను అఖండమైన విశ్వాసం చూడండి పిల్లలు. ఎనలేని విశ్వాసం చూడండి పిల్లలు. అంతెందుకు పిల్లలు? శత్రుకు మేసకు అబద్ధులు చూడండి పిల్లలు. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మేము ప్రతిభకు నమస్కరించాం. అగ్నిగుండంలో పడేస్తావా? పడే. అదే విశ్వాసం పిల్లలు. మమ్మల్ని కాల్ చేస్తారా? కాల్ చేయండి. నేటి క్రైస్తవులు కొంతమంది చూస్తాం, మరీ మొండితనం పిల్లలు. పరిచయం ఎదుర్కొంటున్నాం, ఉన్న ఆస్తులన్నీ అమ్ముతాం, మంది ముందుకు వెళ్తున్నాం. ఎక్కడో ఉంటారు పిల్లలు, యూరోప్ కంట్రీలు ఎక్కడో ఉంటారు. ఎలాంటి వాళ్ళు అన్ని సుఖభోగాలు ఉన్నప్పటికీ వదులుకుని మరియు మారుమూల ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటిస్తారు పిల్లలు. అలా వచ్చిన మరి ప్రాణాలు తీసిన రోజులు దాఖలా లేవు పిల్లలు ఇండియాలో. ఆలోచించండి పిల్లలు. అలా విశ్వాసం ఉన్నాడు పిల్లలు. దావీదు అలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాడు పిల్లలు. సింహం నోటి నుంచి నేను గొర్రె పిల్లలను రక్షించినప్పుడు దేవుడు నా పక్షంలో లేడా? ఎలుగుబంటిని రక్షించినప్పుడు దేవుడు నన్ను రక్షించలేడా? అలాంటి ఈ ఫిలిస్తీన్ విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను వెళ్తున్నాను, జీవం గల దేవుడి పక్షంలో, నా పక్షంలో, మా ఇశ్రాయేలు పక్షంలో నేను ఉంటాను. నిజంగా అలా ఉండి యుద్ధానికి వెళ్ళాడు పిల్లలు. ఒక అఖండమైన విజయం, ఒక గొప్ప విజయం కలిగింది పిల్లలు. నిజంగా సౌలుకు అతని ఇష్టం పుట్టింది. ఈ ఇష్టం పుట్టిన వెంటనే తన వెంటనే ఉంచుకున్నాడు. నిజంగా ముందుకెళ్తుంటే పిల్లల ఒక ముందుకెళ్తుంటే ఒక అద్భుతమైన మాట పిల్లలు. ఆ మాట చూద్దాం పిల్లలు. 18వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చూడండి పిల్లలు. 18వ అధ్యాయం మొదటి సమయంలో ఇది మనం తీసి పెట్టుకోండి పిల్లలు. 18వ అధ్యాయం మొదటి వర్షం నుంచి. దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలుసుకొని, ఎందుకంటే ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. సౌలు కుమారులో ఒకడు యోనాతాను పిల్లలు. అలాంటి క్యారెక్టర్, అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి దావీదు కాబట్టి సౌలు కుమారుల యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది పిల్లలు. చాలా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి దావీదు కాబట్టి వెంటనే తనను హత్తుకున్నాడు, తన ప్రాణ స్నేహితుడిగా యోనాతాను చేసుకున్నాడు పిల్లలు. ఇలా యుద్ధ పంక్తులుగా చేసినప్పుడు పిల్లల పట్టణంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అప్పుడు స్త్రీలు ఒక గానం ప్రతిగానం చేశారు. ఏమని చేశారు పిల్లరా? సౌలు వేల కొలది గాను, రాజు కాబట్టి సౌలు వేల కొలది, ఓకే బాగుంది. మరి దావీదు 10,000 కొలది అన్నారు. మరి దావీదు రాజు కాలేదు కదా అంతవరకు. ఆ వార్త, ఎందుకంటే గోలియాతును చంపేశాడు కదా, ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ ఇచ్చేశాడు కదా, ఆ వార్త సౌలు చెవుల దాకా వెళ్ళింది పిల్లలు. ఈ స్త్రీలు పాడిన పాటలు. అందుకని పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళు పొడవద్దు ఎప్పటికీ. పెద్దోళ్ళు తట్టుకోలేరు, సీనియర్ మెంబర్షిప్ కాబట్టి. పిల్లరా, ఈయన ఆ మాట సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది పిల్లరా. నిజంగా అప్పటి నుంచి అతని యందు విషపు చూపెను నిలిపెను అంటాడు పిల్లరా. చూపులో కూడా విషం ఉంటుందంట పిల్లరా. పైకి మాట్లాడినంత ఈజీ కాదు, ఆత్మ దగ్గర కూడా ఉంటుంది. నిజంగా విషపు చూపు అంటారు. విషపు చూపు నిలిచేశాడు అనుకున్నాడు. మరి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చేశాడు కదా దావీదు, మన పక్షం నుండి విజయాన్ని చేకూర్చాడు కదా. అంటే సైన్యంలో ముందు ఉంచేశాడు పిల్లలు. దావీదు తన ముందుగా ఉంచుకున్నాడు పిల్లలు. ఇశ్రాయేలు రాజులకు, ఈ యుద్ధ సైన్యాధిపతిలో ముందుగా దావీదు ఉంచేశాడు పిల్లలు. ఇలా ఒకనొక దినమున మళ్ళీ దురాత్మ వచ్చేసింది పిల్లలు. అంతవరకు బాగుంది పిల్లలు. ఇక్కడ నుంచి చాలా అవుతుంది. ఇష్టుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ దురాత్మ వచ్చింది. దావీదు వీణ వాయిస్తున్నాడు పిల్లలు. అతను సేద తీరుతూ ఉన్నాడు. ఆ విషపు చూపుని చూశారు పిల్లలు. వెంటనే బల్లెను తీసి ఇతని గోడకు బిగించదని అనుకొని ఈట విసిరేశాడు పిల్లలు. ఎవరి మీద? దావీదు మీద. అలా 2 మార్లు విసిరాడు. దావీదు తప్పించుకుని పిల్లలు. మొట్టమొదటి అటాక్ పిల్లలు, ఒక ఇష్టుడి మీద జరుగుతున్న అటాక్, దావీదు మీద జరుగుతున్న ఒక పన్నాన్ని చంపడానికి. అతను పొడిచి గోడకు బిగించాలని ఈటను విసిరాడు. 2 మార్లు తప్పించుకుని దావీదు పారిపోతాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లల, ఇంకా చూడండి పిల్లలు,
ఆ మాట 18వ అధ్యాయం 11వ వచనం పిల్లలు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడచి గోడకు బిగించదనని సరిపోతుంది. నిజంగా 2 సార్లు అటాక్ చేశారు. ఇది మొట్టమొదటి అటాక్. దావీదును చంపడానికి, దేవునికి ఇష్టమైన వ్యక్తిని చంపడానికి సౌలు చేస్తున్న వ్యక్తి పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, దేవుడు ఇచ్చిన ఆధిక్యతను వదులుకొని ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లలు. అంతవరకు ఇశ్రాయేలుకు రాజే లేదు పిల్లలు. అలాంటి ఒక సింహాసనం ఇచ్చేసి ఒక కనిష్ట గోత్రం నుంచి బెన్యామీను గోత్రీకుడైన సౌలు నిలబెడితే తన ఆధిక్యతను మర్చిపోయి సౌలు చేసే ప్రయత్నం చూడండి పిల్లలు ఎలా ఉంది. ఒక అన్యాయంగా, ఒక నిర్దోషిని నిష్కారణంగా అతన్ని చంపడానికి, ఏ దోషం లేని దావీదును చంపడానికి తన ఈటని విసిరాడు పిల్లలు. అతను తప్పించుకున్నాడు. దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండడాన్ని బట్టి సౌలు భయపడుతూనే ఉన్నాడు పిల్లలు. కానీ అతని ప్రవర్తన ఎలా ఉందంటే సుబుద్ధి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎవరు? దావీదు పిల్లలు. ఇలా ఉంటే తను చూసి ఓర్వలేకపోతున్నాడు పిల్లలు. అంతెందుకు, మరి యుద్ధంలో శపథం చేశాడు కదా, యుద్ధంలో ఒక వాగ్దానం చేశాడు. ఏమని? ఎవరైతే గొలియాతును జయిస్తారో నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు పిల్లలు. అలా పెళ్లి చేయడానికి పన్నాగం పన్నుతున్నాడు. తన పెద్ద కుమార్తెని ఇవ్వాలనుకున్నాడు. దావీదన్న మాట ఏంటంటే, నేను రాజుతో బియ్యం పొందడానికి నేను ఏ పార్టీ ఇవ్వాలి. అప్పట్లో పిల్లల రాజుతో బియ్యం పొందాలంటే రాజు స్తోమత తగ్గట్టు తన కూతురికి ఇంత సామగ్రిని అప్పచెప్పాలి. ఈ రోజులో కట్నం తీసుకున్నాం కదా పిల్లలు. రాజు కూడా ఎదురు కట్నం ఇవ్వాల్సింది. ఎందుకంటే తన కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి స్త్రీలకు ఇవ్వాలి కదా. మరి అతనితో సరితూరలేదు కదా. మరి పెద్ద కుమార్తెను ఇవ్వాలనుకున్నాడు కానీ చివరికి వచ్చేసరికి చిన్న కుమార్తెను ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ఆలోచన ఉన్నప్పుడు చిన్న కుమార్తె మీకాలు తన మీద ఇష్టపడుతుంది, ప్రేమిస్తున్న ఉద్దేశం తెలుసుకున్న వెంటనే తనకు ఉరిగా ఉండునట్లు అని అంటాడు. తనకు ఉరిగా ఉండునట్లు మీకాల నుంచి పెళ్లి చేయాలని ఒక వర్తమానాన్ని దావీదుకు సేవకుల ద్వారా పంపించేస్తాడు. ఈ విషయం దావీదుకు వెళ్ళినప్పుడు అయినా అతన్ని యుద్ధం ఇవ్వడానికి, అతనితో వివాహం విందుకు అంటే పొందు చేసుకోవడానికి, ఈ వివాహం తన కూతుర్ని చేసుకోవడానికి నాకు సామాగ్రి ఎంత, నా స్తోమత ఎంత సరిపోతుందా, అతనికి నేను ఏమి ఇవ్వగలుగుతానంటే ఒక పని చేయి. ఇజ్రాయేలు నిజంగా ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేల్ రాజు ఉన్న సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అతన్ని చంపాలనే ఉద్దేశం. తన కూతురిని కూడా ఇచ్చేది ఎందుకంటే తనకు ఉరిగా ఉన్నట్లు తన కూతురిని ఇవ్వాలనుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఉరిగా అయిపోతాయి పిల్లలు. అది విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంటే అలా ఊరిలో పడిపోతారు పిల్లలు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మస్థితిని కోల్పోతారు. తన నిజంగా ఉన్న క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చేస్తారు. తన భార్య ఏది పూజిస్తే అదే పూజిస్తూ చేస్తారు. రక్షణ విషయం కూడా మర్చిపోయి అలా లోపల బతికిపోతారు పిల్లలు. తన ఊరిగా ఉన్నట్లు తన భార్య, తన కుమార్తెను తనకు భార్యగా ఇస్తున్న విషయాన్ని సేవకులు తన పంపించినప్పుడు దావీదు తెలుసుకున్నప్పుడు తనకు ఇవ్వడానికి నా దగ్గర సామాగ్రి లేదు, మరి ఏమి ఇస్తున్నా అంటే ఒక పని చేయి, ఫిలిష్తీయులకు వెళ్ళి 100 ముందోలను తీసుకురామంటాడు. 100 మందిని చంపి ముందోలను తీసుకురామంటాడు. సౌలు యొక్క ఒకటే ఉద్దేశం ఏంటంటే దావీదు చచ్చిపోవాలి. కానీ సౌలు యొక్క మాటను బట్టి ఒక్కడిగా వెళ్ళి 100 అడిగితే 200 ముందోలను తీసుకొస్తాడు. ఎవరు? దావీదు గారి పిల్లలు. 200 ముందోలను తీసుకొచ్చేసి సౌలుకు అప్పచెప్తాడు పిల్లలు. మీకాలు నుంచి పెళ్లి చేస్తాడు. నేను ఏ రీతిగా ప్రతి చంపాలనుకున్న ప్రయత్నం అన్ని కూడా విఫలమవుతున్న ఉద్దేశంతో అంతవరకు ఎవరికి తెలియదు పిల్లలు సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్న విషయం. ఆ ఒక్కరొక దినాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఓపెన్ చేసేస్తాడు, తన సైన్యానికి చెప్తాడు. అలాగే యోనాతాను ముందరే చెప్పేవారికి యోనాతాను కూడా వింటాడు పిల్లలు. అతన్ని చంపేయమంటాడు దావీదు. ఇంతవరకు సౌలు ఒక మనసులోనే ఉంది ఆలోచన అంతా. చంపడని విషయం విన్నగానే యోనాతాను ప్రాణ స్నేహితుడు కదా దావీదు. వెంటనే వెళ్ళి దావీదు వర్తమానం చెప్తాడు, అయ్యా నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, ఈ నువ్వు రహస్యంగా దాగు, ఈ ఉదయం వరకు నువ్వు రహస్యంగా వర్తమానం తెచ్చే వరకు నువ్వు దావుకుని ఉండమని వెళ్తాడు. తండ్రి ఎందుకు వెళ్తాడు, నువ్వు ఎందుకు చంపాలనుకుంటావు? ఒక నిజంగా అతడు మనకు గొలియాతును చంపి గొప్ప రక్షణ ఇశ్రాయేలు దేవుడు ఇచ్చాడు కదా మనకు. అతను వాడుకొని దేవుడు ఇచ్చాడు కదా, ఎందుకు అతన్ని అమాయకుని చంపుతున్నావు? అతని దగ్గర ఏ పాపం ఉంది, ఏ దోషం ఉందని నువ్వు చంపాలనుకుంటున్నావు అన్నప్పుడు తను విరమించుకుంటాడు పిల్లలు. మళ్ళీ యథావిధి స్థానాన్ని దావీదు పొందుకుంటాడు. కానీ చూసి ఓర్చుకోలేకపోతాడు పిల్లలు. అక్కడ చంపాలనుకున్నాడు సైన్యంలో, అది మూడో అటాక్ పిల్లలు. తన కుమార్తెని ఇవ్వాలనుకున్నది 2వ అటాక్. మళ్ళీ తన సైన్యానికి చెప్పి చంపాలనుకున్నది 3వ అటాక్. 4వ అటాక్ అంటే పిల్లలు కొన్ని మార్చుకుని పిల్లలు పాదల వర్షం చూడండి పిల్లలు. పాదల వర్షం 19వ అధ్యాయం పాదల వర్షం 10 నిమిషాలు పిల్లలు, 10 నిమిషాలు. ఇది మళ్ళీ జరుగుతున్న సందర్భం పిల్లలు. ముందుగానే అనుకున్నాడు కదా గోడకు ఇంటిని బిగించి చంపాలని, మళ్ళీ అనుకున్నాడు పదవర్షంలో. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యం కలిగి ఈట విసిరాడు పిల్లలు.
ఒకసారి ఈటెను విసిరాడు ప్రియులారా. మళ్ళీ దురాత్మ చాలా మళ్ళీ ఒకసారి ఇది 4వ అటెంప్ట్ జరుగుతుంది ప్రియులారా దావీదును చంపడానికి. అప్పుడు రాయబడిన కీర్తన ప్రియులారా ఇంచుమించు 59వ కీర్తన గ్రంథం. ఆ సందర్భంలో రాసిన కీర్తన ప్రియులారా. నిజంగా వీని చంపడానికి ఈటెను విసిరాడు, వెంటనే పారిపోయి ఇంట్లో దాక్కుంటాడు ప్రియులారా. దాక్కున్నప్పుడు ఇంటి చుట్టూ శత్రువులు ఉంటారు. అప్పుడు రాయబడిన కీర్తన ప్రియులారా. అలా చంపడానికి పూనుకున్నాడనే విషయం తన కుమార్తె అయిన మీకాలు, తన నిజంగా దావీదు భార్య అయిన మీకాలు దావీదుతో చెప్తుంది, రేపటి దినం నువ్వు బ్రతకాలంటే రాత్రి నువ్వు ప్రాణాన్ని తప్పించుకో, నువ్వు బ్రతికించుకున్నప్పుడు కిటికీ గుండా దావీదు దిగుతుంది పిల్లలు. దావీదు పారిపోతాడు. తన తండ్రికి తెలుసుకుని దూతలు పంపిస్తాడు, మనం పట్టుకోమంటాడు. వచ్చే వరకు నీ గొర్రె బొచ్చు తీసుకొని మేక బొచ్చు తీసుకొని ఒక పిల్లుగా లాగా పెట్టేసి దుప్పటి కప్పేస్తుంది పిల్లలు. వచ్చిన సేవకులు ఏమంటారంటే దావీదు కావాలంటే అతనికి జ్వరం వచ్చింది పడుకుని అంటాడు. పడుకున్నా పర్లేదు, మంచం ఎత్తుకోనండి నేను చంపేస్తాను అంటాడు. ఎవరు? సౌలు. నిజంగా తీసే వరకు అక్కడ దావీదు ఉన్నాడు పిల్లలు. దావీదు తప్పించుకుంటాడు. తన కుమార్తెను అడుగుతాడు, నువ్వు ఎందుకు మోసపుచ్చుతావు అంటే నాకు ప్రాణం తీస్తానని, అందుకనే తప్పించేస్తాను అన్నాడు పిల్లలు. అక్కడి నుంచి పారిపోయి సౌలు సమయలు అభిషేకించాడు కదా, దావీదుకు సమయలు అభిషేకించాడు కదా, అక్కడ రామ అనే పట్టణంలోకి వెళ్ళిపోతాడు పిల్లలు. అక్కడ వెళ్ళిపోయి సమయాలకు అన్ని విషయాలు చెప్తాడు. నన్ను సౌలు ఈ రీతిగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మరి ఏం చేసేదని ఆ విషయాలను చెప్పిన తర్వాత దావీదు సమయం దగ్గర ఉంటాడు. అక్కడ నుంచి నాయం అనే పట్టణంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. చూడండి పిల్లలు 15వ వర్షం. అతను సమయంలో బయలుదేరి నాయకుడు వచ్చి అక్కడ కాపురం ఉంటారు పిల్లలు. నిజంగా సౌలు ఎంత విషచూపు కూడా చూడండి పిల్లలు. తన కుమార్తెని ఇచ్చింది అదే ఉద్దేశంతో ఇచ్చాను కదా, తన కుమార్తెని ఇంట్లో ఉంటాడు కదా అనే ఉద్దేశంతో దూతలు పంపించేసాడు. వచ్చే వరకు దావీదు లేని విషయాన్ని తన కుమార్తె మీద కూడా కోపం వస్తాడు. ఎందుకు నాకు ఆ మోసం చేసావు, ఎందుకు నాకు అప్పచెప్పలేని విషయం. దావీదు తప్పించుకొని రామాలకు వెళ్తాడు. రామాలో అతని పట్టణ విషయంలో ఉన్న విషయాలన్నీ చెప్పేసి అక్కడ నుంచి నాయకుడికి వచ్చి అక్కడ కాపురం ఉంటారు పిల్లలు. కొద్ది రామకు దగ్గర ఉన్న పట్టణంకి వచ్చేసి సమయంతో పాటు ఉంటారు. అక్కడ ఉన్న విషయాలు మరి సీక్రెట్ ఏజెన్సీ ఉంటారు కదా, రాజుగారికి చెప్పేవాళ్ళు. అర్థమవుతుంది కదా పిల్లలు, అర్థమవుతుంది కదా. చక్కగా కొద్దిసేపు నాయకుడికి వెళ్తారు పిల్లలు. అక్కడి నుంచి సమయలు దావీదు వారి దగ్గర ఉంటారు. అక్కడ ఉన్నాడనే విషయం వెళ్ళిన తర్వాత సౌలు ఏం చేస్తాడంటే మళ్ళీ సేవకులు పంపిస్తారు. అతను పట్టుకుని రండి చంపడానికి మళ్ళీ సేవకులు పంపిస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళతో పాటు వాళ్ళు దేవుని ఆత్మ రాగానే వీళ్ళు ప్రవచిస్తారు. వచ్చిన మొదటి గుంపు, చంపడానికి వచ్చిన మొదటి గుంపు, వీళ్ళు వెళ్ళిపోయిన వారు అలాగే మారిపోయారని మళ్ళా రెండవ గుంపు వస్తుంది అతన్ని పట్టుకోవడానికి, చంపడానికి. వీళ్ళు వచ్చి వారితో పాటు వీళ్ళు ప్రవచిస్తారు. రెండవ గుంపు కూడా మోసపోతుంది. మళ్ళీ మూడవ గుంపు వస్తుంది. వీళ్ళని పట్టుకున్నామని సౌలు మళ్ళీ ఒక గుంపును పంపిస్తారు. మూడవ గుంపు వాళ్ళు వచ్చి వీరితో పాటు ప్రవచిస్తారు. వీళ్ళు మోసపోతారు. వీళ్ళందరూ ఇలా అయిపోతుందని సౌలే వస్తాడు పిల్లలు. వీళ్ళేమో మామూలుగా ప్రవచిస్తే ఇతను బట్టలు విప్పుకొని మరీ ప్రవచిస్తాడు. వీళ్ళు కూడా మారిపోతారు. నిజంగా ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయం గుర్తుకు రావాలి పిల్లలు. యేసుక్రీస్తుని పట్టుకోమని కొంతమంది శాస్త్రులు పరిశీలు అధిపతులు మనుషులు పంపిస్తారు. పట్టుకొని రమ్మన్నప్పుడు వాళ్ళు అంటారు ఏంటంటే, అయ్యా మనుషులు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదని ఆశ్చర్యపడిపోయి వాపసు వచ్చేస్తారు పిల్లలు. వీళ్ళ దావీదుని పట్టుకోవడానికి మొదటి సమూహం వచ్చింది, చంపడానికి రెండవ సమూహం వచ్చింది, మూడవ సమూహం వచ్చింది. వీళ్ళు వారితో పాటు కలిసి ప్రవచించడం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు పిల్లలు సమయంతో పాటు. అలాగే సౌలు వచ్చిన అతను కూడా ప్రవచించడం ప్రారంభించారు పిల్లలు. అక్కడికి సౌలు వచ్చేసాడు కదా, మరి దావీదు ఎక్కడ ఉంటాడు పిల్లలు. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ గిబియోనుకు వస్తాడు, యోనాతాను దగ్గరికి వస్తాడు. యోనాతాను సౌలు కుమారుడు కదా, మీ తండ్రి నన్ను నిష్కార్యంగా చంపాలనుకుంటున్నాడు, నేను ఏం చేశాను, నేను తప్పు చేశాను విషయం నాకనే చెప్పయ్యాను అంటాడు పిల్లలు. అలా నా తండ్రి నాకు చెప్పకుండా ఏ విషయం చెప్పడు, ఏ విషయం చెయ్యడు, ఏ విషయం చేయడం ఎందుకు సందేహపడుతున్నావు, ఒక పని చెయ్యి, నిజంగా నీకు నా మీద ఇష్టం ఉంది కాబట్టి, నా మీద ప్రేమ ఉంది, మన మనసు ఒకటే కనుక నీకు చెప్తే నువ్వు బాధపడతావు అనే ఉద్దేశంతో తండ్రి నీకు తెలియనివ్వట్లేదు. ఒక పని చెయ్యి, రేపటి దిన అమావాస్య కదా, అతని యొద్ద బల్ల యొద్ద నీకు తినే అవకాశం నాకుంది, ఆ అవకాశం నాకుంది, అందుకని నేను రేపటి దిన నేను రాను. అప్పుడు నీ తండ్రి అడుగుతాడు. తండ్రి అడిగినప్పుడు ఒక విషయం చెప్పు, ఎందుకంటే యెషయా కూడా దావీదు ఎక్కడైనా అడిగినప్పుడు ఒక విషయం చెప్పు, ఎందుకంటే తన బెత్లెహేముకి వెళ్ళాడు, తన తండ్రి యొద్దకు బలి అర్పించిన ఒక విధానం ఉంది, ఒక క్రమం ఉంది. అందుకని ఇక్కడ నుంచి నా దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాడని నువ్వు చెప్పు. అతను ఓకే అన్నాడా, నా మీద పగ లేనట్టే, నా మీద విషపు చూపు లేనట్టే, కాదు అని నీ మీద ఏమైనా వ్యతిరేకంగా ప్రవర్తించడా, అది కన్ఫర్మ్. ఇలా మాట్లాడుకుంటారు, ఇది ఒక డీల్ పిల్ల. అలా అనుకున్నప్పుడు యోనాతాను అంటాడు, మరి యోనాతాను దావీదు అంటాడు, మరి నిజంగా మరి
అలా అనుకుంటే మరి నీకు వర్తమానం చెప్పేది ఎలా? మరి వర్తమానం నాకు ఎలా చెప్తావు అంటే, ఈ పొలంలో ఈ మధ్యలో దాగి ఉండు, బండ పక్కన దాగి ఉండు, అంత ఓకే అయితే నేను ఈ తట్టునని అంటాను బాణం వేసి. అంత ఓకే కాదనుకుంటే నేను ఆ తట్టునని అంటాను. ఆ విషయం విన్న వెంటనే నేను పారిపోవచ్చిన విషయం చెప్తాడు పిల్లలు. రాత్రి అమావాస్య రాను వచ్చేసింది. ఒక ఇస్రాయేల్ ఒక కట్టడ పిల్లలు, రాజులకు ఒక కట్టడ. భోజనానికి అందరూ కూర్చున్న యెషయా కుమారుడు లేడు పిల్లలు. మొదటి దినంలో లేడు కదా, మరి బహుశా అపవిత్రుడు అయిపోయాడేమో, తప్పు చేశాడేమో, మరి రెడీగా లేడో, సిద్ధపాటు లేడేమో, జబ్బు పడ్డాడేమో, రాలేదేమో. సౌలు కామన్ ఉన్నాడు. రెండవ రోజు కూడా అదే జరిగింది. వెంటనే అడిగేశాడు పిల్లలు, ఎవరు? సౌలు గారు. యోనాతాను అడుగుతాడు, ఏంటి విశేషం, ఎందుకు రాలేడు యెషయా కుమారుడు దావీదు ఎందుకు రాలేదన్నప్పుడు, అప్పుడు యోనాతాను చెప్తాడు, ఇలాంటి ఒక కట్టడం ఉందయ్యా, వాళ్ళు బలి అర్పించడానికి నా దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాను, పంపించేశాను. వెంటనే సౌలు అత్యాగ్రహుడై అడగొట్టు దాని కొడుకాని బండ బూదు తిట్టేస్తాడు పిల్లలు. అలాంటి మాట ఇంకా బైబిల్లో మనం ఎక్కడ చూడడం పిల్లలు. నువ్వు తల్లికి చెడబుట్టిన వాడిని, నువ్వు ఎందుకు అతనికి పర్మిషన్ ఇచ్చేసావు? అతను బ్రతికి ఉండగా నీ రాజ్యానికి స్థిరత్వం లేదు, నా తర్వాత రాజు కావాల్సింది నువ్వు అలాంటిది అతనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావని చాలా కోపం వచ్చేస్తాడు. అతని దగ్గర తప్పేముందయ్యా అని యోనాతాను అడిగిన వెంటనే తన కుమారుని కూడా చంపడానికి బల్లెం విసురుతాడు పిల్లలు, ఈటెను విసురుతాడు. చివరికి తన కొడుకును కూడా చంపడానికి ఈటెను విసురుతాడు. అది తప్పించుకుని నిజంగా యోనాతాను చాలా ఏడుస్తాడు పిల్లలు. ఒక రోజు భోజనం కూడా చేయడు. వెంటనే ఆ విషయం తీసుకెళ్లి దావీదు చెప్తాడు. ఈ తట్టు నగరికి వెళ్ళి బాణం వేసి సేవకుని తీసుకెళ్లి, పనివాడిని తీసుకెళ్లి బాణం వేసి ఆ బాణాలు తెప్పించుకున్న తర్వాత ఈ తట్టు నగర విషయం చెప్పిన తర్వాత దావీదుకి అర్థమైపోయింది, సిచ్యువేషన్ అంతా మారిపోయింది, ఇక్కడ సేఫ్ లేదు అని తెలుసుకున్న తర్వాత, నిజంగా తెలుసుకున్న తర్వాత దావీదు ఈ యోనాతాను తన సేవకుని తన ఇంటికి పంపించేసిన తర్వాత దావీదు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి చాలా ముద్దాడుకొని ప్రాణ స్నేహితులు పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు పిల్లలు. మనం నిజంగా కొన్ని విషయాలు ఇవ్వాలి, ఆ సమయం లేదు కాబట్టి పిల్లలు మనం ముందుకు వెళ్ళిన పిల్లలు అక్కడి నుంచి పారిపోతాడు. అతడు యెహోవాకు ఇష్టడు కనుక దేవుడు అతన్ని తప్పిస్తూనే ఉన్నాడు పిల్లలు. సౌలు అనుదినము అతనికి చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పిల్లలు. ఇలా చాలా ప్రదేశాలు వెళ్తాడు పిల్లలు. అరణ్యంలో దాపుకుంటాడు, కొండ గుహల్లో దాపుకుంటాడు. అప్పుడు రావిన కీర్తనలు 54 అధ్యాయం, 59 అధ్యాయం, 57 అధ్యాయం కీర్తనలు, ఇవి అలాంటి టైంలో రావిన కీర్తనలు. ఒకనొక దినంలో జీపు అరణ్యంలో ఉంటాడు, అక్కడ కూడా దాగుకొని ఉంటాడు. ఈ జీపీలు కూడా వర్తమానం తీసుకెళ్లి సౌలుకు చెప్తాడు. ఆ టైంలో కూడా కీర్తనలు రాయబడింది పిల్లలు. అంతెందుకు పిల్లలు, అక్కడ నుంచి ఒక యాజకుడు ఉండే పట్టణం కూడా వస్తాడు. ఆ మాట చూసుకుని మనం ఏం చేసుకున్న పిల్లలు దగ్గర వచ్చేసిన 21 అధ్యాయం పిల్లలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాడు పిల్లలు. ఇక్కడ యాజకులు ఉండే పట్టణం పిల్లలు. అక్కడ తినడానికి ఏమి లేని పరిస్థితిలో సముద్ర రొట్టెలు తీసుకుంటారు పిల్లలు. అతనితో ఉన్నవారు రాజు ఒక పని చెప్పాడు కాబట్టి ఏమీ లేదయ్యా, తినడానికి ఏమి లేదన్నప్పుడు సముద్ర రొట్టెలు తీసుకుంటారు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండే సముద్ర రొట్టెలు ఎవరు తినకూడని ఆ ప్రత్యక్ష రొట్టెలు నిజంగా యాజకుడు దావీదుకి ఇస్తారు పిల్లలు. ఆ రొట్టెలు తింటున్న దగ్గర ఈటే కూడా లేదు అన్నప్పుడు, ఏదైనా ఉందా పని ముట్టాలన్నప్పుడు, నువ్వు గొలియాతును చంపినప్పుడు ఏదైతే ఖడ్గం వాడావో గొలియాతు ఖడ్గం, ఆ ఖడ్గం ఉందన్నప్పుడు ఆ ఖడ్గం తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు పిల్లలు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఉన్నప్పుడు ఎన్నో పనులు అనుదినము యుద్ధం జరుగుతూనే ఉంటుంది, అనుదినము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ అతడు నాకు ఇష్టడు కనుక యెహోవా అతన్ని తప్పిస్తూనే ఉన్నాడు పిల్లలు. ఆలోచించిన పిల్లలు, ఇష్టడు పడిన కష్టం ఆలోచించిన పిల్లలు. ఏదో దావీదులాగా ఊరికి అతను రాజైపోయలేదు, సమయాలు అభిషేకించాడు కాబట్టి ఏదో ఊరికి రాజైపోలేదు పిల్లలు. అతను పడిన కష్టం అలాంటిది కాబట్టి అందుకని విశ్వాస వీరుల జాబితాలో అతని పేరు లెక్కిపోవడం. పరలోకానికి సీటు కన్ఫర్మ్ అయిన వ్యక్తులు పిల్లలు. మనం కూడా పరలోక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఆ విశ్వాస వీరుల జాబితాలో కనుక మనం తొంగి చూస్తే మన ఆత్మీయ జీవితానికి ఎన్నో మేలు కలుగుతాయి పిల్లలు. వాళ్ళ మనం బ్రతకడానికి మనం ప్రయత్నించిన పిల్లలు సమయం ఉంటే వచ్చిన నెలలో కొద్ది మాటలు నేర్చుకుని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశించుగాక.